గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. మనిషి జీవితంలో కొంత వయసు మీద పడేసరికి ఆరోగ్య సమస్యలు బయటపడుతుంటాయి. ఆ క్రమంలో చెప్పుకోదగ్గది ముఖ్యంగా మోకాళ్ల చెప్పుల అరుగుదల. కాళ్ళు పట్టినట్లు మెట్లు ఎక్కడం దిగడం, కాస్త దూరం నడవాలన్నా నరకం చూస్తారు. ఆ బాధతో ఇక జీవితం అయిపోయింది, ఏ పని చేయలేమని, ఇక తిరగడమే కష్టం అనుకుంటూ నిట్టూరుస్తారు. నీ రీప్లేస్మెంట్లో అత్యాధునిక చికిత్సా విధానం ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం. చికిత్స అనంతరం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనకు వివరిస్తారు శ్రీచక్ర హాస్పిటల్ తిరుపతి డాక్టర్ రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణం అయిపోయాయి. అసలు కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటి? అసలు ఏ వయసు వారికి కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి? సో ఈ కీళ్ళ నొప్పులు అనేటువంటి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా చూసేటువంటి సర్వసాధారణంగా మనం చూసేటువంటి కారణం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే వయసు పైబడిన తర్వాత వయసు పెరిగే కొద్దికి మన శరీరంలో కొన్ని చేంజెస్ అనేటువంటివి వస్తాయి. లైక్ ఇప్పుడు తెల్ల జుట్టు రావడం కానీ, లేకపోతే స్కిన్ ముడతలు పడడం కానీ, లేకపోతే ఈ పళ్ళు ఊడిపోవడం, ఇటువంటివి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయో అదే రకంగా మన శరీరంలో ఉన్నటువంటి కీళ్ళు అంటే బేసికలీ ఏంటంటే ఒక ఎముక ఇంకొక మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అంటాం, నున్నటి భాగం ఒకటి ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేటువంటిది కూడా అరుగుదల అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం అనమాట, కామన్గా చూసేటువంటివి. ఇవి కాకుండా అదర్ ఆర్థరైటిక్ కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, తర్వాత వచ్చి గౌటీ ఆర్థరైటిస్ అంటాము, తర్వాత పోస్ట్ ట్రొమాటిక్ ఆర్థరైటిస్, ఇట్లాంటివి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ కామన్గా చూసేటువంటిది వచ్చి ఆస్టియోఆర్థరైటిస్. ఈ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అప్పుడే కూడా ఈ మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. అంటే రకరకాల అన్ని చిన్న జాయింట్స్ ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి చిన్న జాయింట్స్ కొంత ఇన్వాల్వ్మెంట్ రావడము, తర్వాత వచ్చి ఈవెన్ లార్జ్ జాయింట్స్ లైక్ నీ జాయింట్, హిప్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ కావడము, వీటిని ఏమంటామంటే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. నెక్స్ట్ పోస్ట్ ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఏంటంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఫ్రాక్చర్ జరగడం వల్ల లైక్ జాయింట్ దగ్గర ఎముక విరగడం వల్ల కార్టిలేజ్ అనేటువంటిది డ్యామేజ్ జరగడం వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ని పోస్ట్ ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాము. తర్వాత కొన్ని సందర్భంలో ఈ కీలు లోపల చీమ్ అనేటువంటిది చేరి లోపల ఉన్నటువంటి ఆ గుజ్జు భాగాన్ని అంతా తినేయడం వల్ల వచ్చేటువంటి దాన్ని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆర్థరైటిక్ ప్రాబ్లమ్సే బేసికల్లీ. సో కాకపోతే వీటన్నిటిలోకి కామన్గా చూసేటువంటి ప్రాబ్లం ఏంటంటే వయసుతో వచ్చేటువంటి ఆర్థరైటిస్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఓకే, అలాగే కీళ్ళ అరుగుదల లక్షణాలు ఎలా ఉంటాయి? సో యూజువల్గా ఒకసారి ఈ ఎముకకి మధ్యలో ఉన్నటువంటి ఈ కార్టిలేజ్ అనేటువంటిది అరిగినప్పుడు ఆ ఎముక భాగం రెండు కూడా రాసుకోవడం వల్ల లోపల ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ అంటాం, అవన్నీ బాగా ఇరిటేట్ అవ్వడం వల్ల ఎక్కువ పెయిన్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో మోస్ట్ కామన్గా చూసేటువంటి సిమ్టమ్ ఏంటంటే పెయిన్ అనమాట. తరువాత ఈ ఎముకలు రాసుకోవడం వల్ల కొన్నిసార్లు లోపల ఉన్నటువంటి సర్ఫేసెస్ రాసుకోవడం వల్ల వచ్చేటువంటి దానివల్ల ఏమవుతుందంటే సౌండ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే కరకరాన్ సౌండ్ వినపడము. తర్వాత కొన్ని ఆస్టియోఫైట్స్ అంటాం అనమాట. ఏంటంటే ఈ అరుగుదల ఎక్కువ అయిపోవడం వల్ల ఎముక కొన్ని భాగాల్లో పెరుగుతుందన్నమాట. వాటిని ఏమంటామంటే ఆస్టియోఫైట్స్ అంటాం. సమ్టైమ్స్ ఈ ఆస్టియోఫైట్స్ అనేటువంటివి డిటాచ్ అయ్యి లోపల ఆ జాయింట్ లోపల ఇరుక్కుపోవడం వల్ల ఈ మూమెంట్ అనేటువంటిది అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో మామూలుగా మనము చేసేటువంటి సపోజ్ మోకాళ్ళ జాయింట్ లోపల ఉన్నటువంటి ఈ లోపల ఇటువంటి లూజ్ బాడీస్ అనేటువంటివి ఇరుక్కుపోవడం వల్ల మడుచుకోవడానికి, నేరుగా చాపుకోవడానికి కష్టతరం కావడం. నెక్స్ట్ వీటితో పాటు ఒక్కసారి ఈ ఆర్థరైటిస్ వచ్చిన తరువాత కీలు భాగం అరిగిన తర్వాత కింద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ తీసుకున్నామంటే పైన ఉన్నటువంటి థై మజిల్స్ కానీ, కింద ఉన్నటువంటి కాఫ్ మజిల్స్ కానీ, ఇవంతా కూడా స్పాజంలోకి పోవడం వల్ల వాళ్ళు మడుచుకోవడానికి, నేరుగా చాపుకోవడానికి ఇవన్నీ కూడా కష్టపడుతూ ఉంటారనమాట యూజువల్గా. సో కామన్గా వీళ్ళు మెట్లు ఎక్కడానికి కష్టపడడం, దిగడానికి, కింద కూర్చొని పైకి లేయడానికి, ఎక్కువ దూరం నడవడానికి, ఇవన్నీ కూడా కష్టతరం. అంటే వాళ్ళు ఇంట్లో చేసుకునేటువంటి డైలీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేటువంటిది వచ్చినప్పుడు. సో ఈ లక్షణాలు కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, కాలర్ లైన్లో ఉన్నారు. ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. సార్ నాకు కొద్దిగా గట్టిగా చెప్పండి, వినపడట్లేదు. ఆర్ఎస్ పాజిటివ్ ఉంది సార్, నెగిటివ్ వస్తాయా? సారీ,
కొద్దిగా లౌడ్గా మాట్లాడండి. సార్ నాకు ఏఎస్ఓ వచ్చేసి పాజిటివ్ ఉంది సార్. మీ ఏజ్ ఎంత అండి? కూడా పాజిటివ్ వచ్చింది. మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు డాక్టర్ గారు. 25 సార్. ఓకే, చెప్పండి. నాకు ఏఎస్ఓ వచ్చేసి పాజిటివ్ ఉంది సార్. ఓకే. ఆర్ఎస్ కూడా పాజిటివ్ ఉంది సార్. ఓకే. ఈ నెగిటివ్ వస్తాయా మళ్ళీ? ఓకే, నెగిటివ్ వస్తాయా సార్? సారీ, నెగిటివ్ అనేది వస్తుందా? ఓకే, పాజిటివ్ ఉంది. ఇప్పుడు పాజిటివ్ ఉంది, మీకు నెగిటివ్. ఒక విషయం ఏంటంటే రుమటాయిడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం అనమాట. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేటువంటిది పాజిటివ్ ఉన్నా కానీ కంపల్సరీగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కొన్నిసార్లు నిర్ధారించేదని కాదు. నెగిటివ్ వచ్చినా కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేనట్టు కాదు. సో మీకు ఉన్నటువంటి లక్షణాలు బట్టి దాన్ని బట్టి మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది డయాగ్నోసిస్ అనేటువంటిది చేస్తాం యూజువల్గా. ఫర్ ఎగ్జాంపుల్, తెల్లారితో నిద్ర లేచిన వెంటనే ఈ చిన్న కీళ్ళు లైక్ చేతులకి తర్వాత కాళ్ళలో ఉన్నటువంటి చిన్న కీళ్ళు మీకు వాపు రావడము, లేకపోతే నొప్పి రావడము, తర్వాత మడుచుకోవడానికి ఈ చేతులు ఇట్లా మడుచుకోవడానికి కష్టంగా ఉండడము, లేకపోతే ఫస్ట్లో నిద్ర లేచిన వెంటనే ఎక్కువ నొప్పి ఉంటుంది, తర్వాత పోను ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా తగ్గిపోవడము, ఇటువంటి లక్షణాలు అనేటువంటివి సర్వసాధారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి వాటిల్లో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది ఒకసారి వచ్చిన తర్వాత యూజువల్గా మనము ఈ ప్రొఫైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంతా చేసిన తర్వాత ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేటువంటిది పాజిటివ్ వస్తే యూజువల్గా ఈ సిమ్టమ్స్తో పాటు ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ పాజిటివ్ వచ్చి ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టు నిర్ధారిస్తామన్నమాట. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ యూజువల్గా లాంగ్ టర్మ్గా యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకేనండి. కర్నూలు జిల్లా నుంచి శ్రీకాంత్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. సురేష్ గారు, మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి. సురేష్ గారు. ఓకేనండి. ఇప్పుడు మనకి కీళ్ళు అరుగుదల అనేది మనం ఎలా నిర్ధారించాలి? సో వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినామంటే కామన్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి జాయింట్ మన శరీరంలో వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం అనమాట. మన తుంటి కీలు, తర్వాత మోకాలు, ఈ రెండు యూజువల్గా ఈ అరుగుదల అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా ఇండియన్స్లో ఈ మోకాలు అనేటువంటిది ఎక్కువ శాతం ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట, బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అనమాట. ఇప్పుడు చూసారంటే పల్లెటూరుల నుంచి ఈ ముందు కాలం అంతా కూడా యూజువల్గా ఈ క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటే చక్కా మొక్కలు వేసుకొని ఈ రోజుకి కూడా చూస్తూ ఉంటాం అనమాట. కింద కూర్చొని పద్మాసనం వేసి కూర్చోవడం, తర్వాత స్క్వాటింగ్, ఈ కాళ్ళు స్క్వాటింగ్ అనమాట. స్క్వాటింగ్ అంటే గొంతు కూర్చోవడం, ఇటువంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఉన్నటువంటి మోకాళ్ళ లోపల ప్రెషర్స్ అనేటువంటి స్ట్రెస్ లోడ్స్ అంటాం వాటి పెరగడం వల్ల ఎక్కువగా నీ జాయింట్ అనేటువంటిది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చేటువంటి జాయింట్ హిప్ జాయింట్. సో వాట్ ఎవర్ ద జాయింట్ ఆర్థరైటిస్ అనేటువంటిది ఒకసారి డౌట్గానే వస్తే సింపుల్ ఒక ఎక్స్రే తీసుకుంటే దాంట్లో నిర్ధారణ అనేటువంటిది చేయొచ్చు అనమాట. యూజువల్గా ఎముక్కి మధ్యలో ఉన్నటువంటి ఈ కార్ట్లేజ్ అనేటువంటిది అరిగిపోతుంది కాబట్టి ఆ పైన ఉన్నటువంటి ఎముక్కి కింద ఉన్నటువంటి ఎముకకి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనేటువంటి తగ్గిపోవడం వల్ల పై ఎముక కింద ఎముక అతుక్కుపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో సింపుల్గా ఎర్లీ స్టేజ్లో తర్వాత లేట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఒక్కసారి ఈ స్పేస్ అనేటువంటిది పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఈ వంకర్లు అనేటువంటివి కూడా పోతూ ఉంటాయి అన్నమాట. వాటిలో మనం జీను వాల్గస్ అంటాం అనమాట, అంటే దొడ్డి కాళ్ళు లాగా రావడం అనేటువంటివి. ఇవన్నీ కూడా ఒక సింపుల్ ఎక్స్రేలో మనం నిర్ధారించుకోవచ్చు. సో పెద్ద స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్ లాంటివి అంతా కూడా ఏం అవసరం లేదు. ఒక ఆర్థరైటిస్ అనేటువంటిది డయాగ్నోస్ చేసేదానికి సింపుల్ ఒక ఎక్స్రే స్కానింగ్, ఎస్పెషల్లీ నిలబడుకొని ఉన్నటువంటి ఎక్స్రే తీసుకోవడం వల్ల మనకి క్లియర్ కట్ పిక్చర్ వస్తుందన్నమాట. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో యూజువల్గా ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. సీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటిది పెరుగుతుంది. ప్లస్ ఈ మోకాళ్ళ లోపల స్వెల్లింగ్ రావడం వల్ల ఆ ఫ్లూయిడ్ అనేటువంటిది తీసి దాంట్లో కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటువంటివి మనం టెస్ట్ చేస్తే గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటిది నిర్ధారించవచ్చు. తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి చూస్తే ఇంతకుముందు చెప్పినటువంటి సెట్ ఆఫ్ ప్రొఫైల్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసుకోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది మనము డయాగ్నోస్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనండి. గుంటూరు నుంచి మోహన్ శర్మ లైన్ లో ఉన్నారు. మోహన్ శర్మ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మోహన్ శర్మ గారు. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి మోహన్ గారు, చెప్పండి. నేను 2 మోకాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ చేశాను సార్. చేశారా, చేసుకున్నారా? చేయించాను సార్ 2 సంవత్సరాలు అవుతుంది. మీరు చేయించుకున్నారు? ఓకే. అవును సార్. వాకింగ్ రోజు ఎంతవరకు చేయొచ్చు సార్? అది మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుందండి. మీరు నొప్పి లేకపోతే ఎంత దూరమైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అది మీరు నొప్పి రాకుండా ఎంత దూరమైనా వాకింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట.
యాక్చువల్గా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఎందుకు చేసుకుంటామంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవడానికే ఈ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేసుకుంటాం అనమాట. సో యూజువల్గా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఈవెన్ యూ కెన్ గో ఫర్ జాగింగ్, స్విమ్మింగ్, వాట్ ఎవర్ యాక్టివిటీస్ మీరు ఇంతకుముందు ఏమేమి పనులైతే చేస్తూ ఉన్నారో అవన్నీ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఈ క్రాస్ లెగ్ సిట్టింగ్, కింద కూర్చొని పద్మాసనం వేయడం, స్క్వాటింగ్, గొంతు కూర్చోవడం లాంటివి మాత్రం వద్దని చెప్తాం. ఎందుకంటే ఆ లోపలేసినటువంటి ఆ కీలు యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది ఆ హ్యాబిట్స్ వల్ల. సో అవి మాత్రమే వద్దని చెప్తాం. మిగతా అనేటువంటివి ఎటువంటి పనులైతే మీరు ఇదివరకు చేస్తున్నారో నొప్పి రాకముందు అవన్నీ కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఏం ఇబ్బంది ఉండదండి. ఓకే, అలాగే కీళ్ళ అరుగుదలకి లేటెస్ట్ టెక్నాలజీలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో ఫస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్, కీలు అరిగినటువంటి కీలుకి జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది అవసరం లేదు. అరుగుదల అనేటువంటిది మొదట్లోనే ఉంటే జస్ట్ మందులు వాడడం వల్ల ఫిజికల్ థెరపీ అంటాం, ఫిజియోథెరపీ అంటాం, అంటే కొన్ని ఎక్సర్సైజెస్, తర్వాత అల్ట్రాసౌండ్ మసాజ్, తర్వాత లైఫ్ మోడిఫికేషన్ యాక్టివిటీస్ అంటాం, లైక్ మెట్లు ఎక్కడం తగ్గించడం, గొంతు కూర్చోవడం తగ్గించడం, ఇటువంటి లైఫ్ మోడిఫికేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆపరేషన్ అనేటువంటిది నివారించవచ్చు. ఎప్పుడంటే ఆ అరుగుదల అనేటువంటిది మొదట్లో ఉన్నప్పుడు, పూర్తిగా కీలు అరక్కక ముందు అన్నమాట, స్టార్టింగ్లో. సో ఈవెన్ వీ హ్యావ్ మెడికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట, లైక్ ఎన్ఎస్ఐడిస్ ఫర్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, కొద్ది రోజుల వరకు ఎన్ఎస్ఐడిస్ వాడడం, తర్వాత కొన్ని గ్లూకోసమిన్ అనేటువంటిది ఉంది. అంటే ఈ గ్లూకోసమిన్ తర్వాత ఇవంతా ఏంటంటే ఇంకా అరుగుదల కాకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తాయి. ఆల్రెడీ ఏదైతే డీజనరేట్ అయిందో, ఏదైతే అరిగిపోయిందో వాటిని మళ్ళీ రీజనరేట్ చేసేదానికి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ బట్ ఏదైతే ఫర్దర్గా అరగకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తున్నటువంటిది లిటరేచర్లో బాగా ఎవిడెన్స్ ఉందన్నమాట. తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం మోకాళ్ళ లోపల, లైక్ హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, ఇట్లాంటివి. మీరు అడిగారు కదా, ఆధునికం అనేటువంటిది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఈ మధ్య కాలంలో మా సెంటర్లో చేస్తున్నాం ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మా రిచ్ ప్లాట్లెట్స్ అనమాట. అవి ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ని తీసి ఆ ప్లేట్లెట్స్ అనేటువంటి ఒక మెషినరీ ద్వారా అవి సపరేట్ చేసి మళ్ళీ వీఆర్ ఇంజెక్టింగ్ ఇన్సైడ్ ద నీ జాయింట్ అనమాట. ఇటువంటిది చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా అరగకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ ఏదైనా కొద్దిగా అరిగినటువంటి కార్టిలేజ్ కూడా రీజనరేషన్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది లిటరేచర్లో ఎవిడెన్స్ ఉందన్నమాట. సో ఇవంతా కూడా మొదట్లో ఉన్నప్పుడు మాత్రమే, లైక్ బరువుగా ఉన్నప్పుడు బరువు తగ్గించుకోవడం, దానివల్ల మోకాలు పైన పడేటువంటి ఆ భారం అనేటువంటిది తగ్గి అరుగుదల అనేటువంటిది కాకుండా చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మొదట్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయకుండా నివారించవచ్చు. సపోజ్ పూర్తిగా కీలు అరిగిపోయిన తర్వాత ఈ ఆపరేషన్ అనేటువంటిది మస్ట్. సో పూర్తిగా అరిగిపోయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ విధానమైనటువంటి మెడిసిన్లో కూడా ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. ఇది పర్ఫెక్ట్, ఆల్రెడీ ఇట్స్ ఎవిడెంట్ ఫ్యాక్ట్ అనమాట. సో ఓన్లీ పూర్తిగా అరిగిపోయినటువంటి కీలు ఒక జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఒక్కటే ది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్. సో దాని ద్వారా చేసుకుంటే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది ఆఫ్టర్ సర్జరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది యూజువల్గా ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మనకి మోకాళ్ళ లోపల 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో 3 కంపార్ట్మెంట్స్ అరిగిపోతే 3 కంపార్ట్మెంట్స్ చేంజ్ చేస్తాం అనమాట. సో చాలామంది ఒక అపోహ ఉంటుంది, కీలు మార్చేస్తాం అంటే మొత్తం లోపల ఉన్నటువంటి కీలంతా తీసేసి వేరే కీలు వేస్తారని అడుగుతూ ఉంటారు. లేదు, ఓన్లీ జస్ట్ స్లైస్ ఆఫ్ బోన్ ఏదైతే అరుగుదల అయి ఉందో, లైక్ ఆర్థరైటిక్ పోర్షన్, లైక్ 8 to 9 mm ఆఫ్ ద బోన్ మాత్రమే ఆ చిప్ ఆఫ్ చేసిన తర్వాత, దట్ స్లైస్ ఆఫ్ బోన్ తీసేసిన తర్వాత వీ విల్ రీప్లేస్ దట్ పర్టికులర్ పార్ట్ విత్ ది ప్రాసెసెస్ అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ద హోల్ జాయింట్. సో అదొకటి. రెండోది వచ్చి ఇది టోటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. అంటే అరిగినటువంటి ప్రతి భాగం, లైక్ యూజువల్గా మీడియల్ కంపార్ట్మెంట్, లేటరల్ కంపార్ట్మెంట్, లోపల భాగము బయట భాగం అని 2 ఉంటుంది అనమాట. ఇది మొత్తం చేంజ్ చేయడం, దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో ఈవెన్ ఆ చిప్ప భాగాన్ని కూడా మనము రీప్లేస్మెంట్ అనేటువంటిది చేస్తాం ఈ విధానంలో. సో యూనికాండరల్ నీ ఆర్థ్రోప్లాస్టీ అనేటువంటిది దాని గురించి మాట్లాడదామండి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, గుంటూరు నుంచి మహేష్ లైన్ లో ఉన్నారు. మహేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి మహేష్ గారు. సార్ మరి నాకు బండి సీట్ అయిపడ్డప్పుడు మోకాలు లెగ్మెంట్ కట్ అయిపోయింది సార్. ఓకే, ఏసీఎల్ అన్నారా? ఏసీఎల్ పీసీఎల్ 2 కట్ అయిపోయాయి. ఓకే, అది మీ సలహా. మీ ఏజ్ ఎంత అండి?
39 సార్. ఓకే. సో బేసికలీ ఏంటంటే ఈ ఏసీఎల్ పీసీఎల్ రెండు కట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ జాయింట్ లోపల ఉన్నటువంటి స్టెబిలిటీ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ లెగమెంట్స్ అనేటువంటివి ముఖ్యమైనటువంటి లెగమెంట్స్ పైన ఈ థై ఎముక కింద ఉన్నటువంటి ఈ కాలు ఎముకకి మధ్యలో ఉన్నటువంటి సపోర్ట్ ఈ రెండు లెగమెంట్స్ ఇస్తాయి బేసికలీ. సో ఈ రెండు లెగమెంట్స్ ఎప్పుడైతే కట్ అయినాయో మీకు అబ్నార్మల్ మొబిలిటీ అంటాం అనమాట. లోపల ఉన్నటువంటి జాయింట్ కదలిక అనేటువంటిది జరుగుతూ ఉండడం వల్ల దీనికి ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోకపోతే ఎర్లీ స్టేజ్లోనే మీకు ఆర్థరైటిస్ అనేటువంటిది వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా ఏసీఎల్ పీసీఎల్ రెండు కట్ అయినప్పుడు ఇట్ ఈస్ అడ్వైజ్ టు గో అట్లీస్ట్ 1 ACL reconstruction has to be done. That is very important for preventing this early onset of ఈ ఆర్థరైటిస్ అనేటువంటిది ముందే రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేసేదానికి ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలా. కొన్ని సెంటర్లో ఏసీఎల్ పీసీఎల్ రెండు కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తారు, బట్ ఏసీఎల్ ఈజ్ మస్ట్. అది మాత్రం కంపల్సరీగా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటేనే మీకు ఈ త్వరగా అరగకుండా ఉండేదానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. మీరు ఇంతకుముందు జాయింట్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో చెప్పాను కదా ఇంతకుముందు టోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడాము. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది మనం వాడేటువంటి లోపలేసేటువంటి ప్రాసెసెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ ఇండియాలో తయారు చేసేటువంటి ప్రాసెసెస్ ఉన్నాయి, తర్వాత యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే లోపల వాడేటువంటి మెటీరియల్ ఈ టైటానియం మెటీరియల్, తర్వాత క్రోమియం కోబాల్ట్ మెటీరియల్, ఆక్సినియం మెటీరియల్, ఇటువంటి వాటిలతో చేసినటువంటి మెటీరియల్తో చేసినటువంటి ప్రాసెసెస్ వాడడం వల్ల లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ యూనికాండలార్ నీ ఆర్థ్రోప్లాస్టీ అంటే ఆధునిక పద్ధతిలో ఇది ఒకానొక పద్ధతి అనమాట. ఏంటంటే ఈ 3 కంపార్ట్మెంట్లో కొన్నిసార్లు ఓన్లీ ఒక కంపార్ట్మెంట్ మాత్రమే అరుగుంటుంది. ఇంతకుముందు ఒక కాలర్ చెప్పినట్లు సమ్ టైమ్స్ ఈ మీడియల్ మెనిస్కస్ అనేటువంటిది ఒక బుష్ ఉంటుంది లోపల. ఆ బుష్ చిరిగిపోవడం వల్ల, దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఎర్లీగా ఏమవుతుందంటే మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఆ మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ మీడియల్ కంపార్ట్మెంట్ మాత్రమే రీప్లేస్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యూనికాండలార్ నీ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. సో ఈ పద్ధతి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంత కీలు భాగము మొత్తం మార్చాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఒక భాగం మాత్రమే మారుస్తాం. ఇది చేసుకోవడం వల్ల పేషెంట్కి కోసేటువంటి ఆ ఇన్సిషన్ అనేటువంటి చాలా చిన్నదిగా ఉంటుంది. పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ సాటిస్ఫాక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత బోన్ లాస్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ సపోజ్ ఈ వాళ్ళకి ఒక 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రివిజన్ లాంటిది ఏదైనా సర్జరీ అవసరమైనప్పుడు అప్పుడు కూడా బోన్ కట్ చేసేటువంటిది చాలా మినిమల్గా కట్ చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్గా కన్వర్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది చేసుకోవడం వల్ల యంగ్ పేషెంట్స్కి, యాక్టివ్ పేషెంట్స్కి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అనేటువంటిది చాలా హైగా ఉంటుందన్నమాట, ఎస్పెషల్లీ లైక్ యూనికాండలార్ నీ ఆర్థ్రోప్లాస్టీ అనేటువంటిది. సో నావిగేషన్ సిస్టమ్ యూజింగ్ కంప్యూటర్స్ అనమాట ఫర్ ది పర్ఫెక్షన్ ఫర్ ది టోటల్ నీ రీప్లేస్మెంట్కి. ఇవన్నీ కూడా అధునాతమైనటువంటి పద్ధతులు. వీటి ద్వారా ఏంటంటే పర్ఫెక్షన్ లెవెల్స్ అనేటువంటివి బాగా పెరిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. అలాగే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎవరికి ఎప్పుడు ఉపయోగపడుతుంది? సో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్లు ఎట్లా అంటే పూర్తిగా మోకాలు అరిగిపోయి ఉన్నప్పుడు, వయసు అంటే యూజువల్గా 50 నుంచి 55 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళకి సివియర్గా పెయిన్ వచ్చి పూర్తిగా కీలెరిగిపోయి అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితిలో, ఒకరిపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి దేర్ ఓన్ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఇవ్వడానికి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అలాగే అధిక బరువు, షుగర్ ఉంటుంది కొంతమందికి, మరి అలాంటి వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అవసరం అవుతుందంటారా? సో చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి కీలు అరిగిన తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్ అనేటువంటిది మారిపోతుంది. ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ అనేటువంటిది అలవాటు చేసుకుంటారు. ఎక్కువ నడవకుండా, ఎక్కువ వాళ్ళు ఎక్సర్సైజ్ లాంటివంతా కూడా చేయడానికి ఇబ్బంది పడడం వల్ల ఏమవుతుందంటే ఆర్థరైటిస్ రావడం వల్ల లావు పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అదొకటి. ఒకసారి ఇంకా లావు అవుతూనే ఉంటారన్నమాట బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల. సో ఎంత వయసు ఉన్నా కానీ, ఎంత బరువు ఉన్నా కానీ జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేయవచ్చు. సో జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చేసుకున్న తర్వాత వాళ్ళకి పెయిన్ పూర్తిగా పోతుంది కాబట్టి వాళ్ళు ఫర్దర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది పెంచుకొని ఈవెన్ ఆ బరువు కూడా తగ్గించుకునేదానికి హై ఛాన్సెస్ ఉంటుందన్నమాట.
ఓకే, గుడివాడ నుంచి అండ్ శ్రీనివాస్. షుగర్ గురించి చెప్పారు. ఆ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ చేసి చేసుకోవచ్చు. చాలా వరకు ఈ రోజుల్లో షుగర్ అనేటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రాబ్లం అయిపోయింది. మేము చూసేటువంటి ప్రాక్టీస్లో కూడా యూజువల్గా ఒక 70% ఆఫ్ పేషెంట్స్కి ఈ సర్జరీ చేసే ముందు షుగర్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు కంట్రోల్ చేసుకొని ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని చేసుకుంటే ఇబ్బందులు ఏమి ఉండవు. షుగర్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు, జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనండి. గుడివాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నా 40 years అండి, 43 years అండి ఇప్పుడు. చెప్పండి. 40 నుంచి వీలైనండి నాకు మోకాళ్ళ నొప్పులు. ఓకే, అయితే చెప్పండి. డాక్టర్ చాలా మంది దగ్గరికి వెళ్ళానండి, మందులు వాడినండి. కాదు, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, కానీ మీరు డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత నిర్ధారించుకున్నారా ఎందువల్ల మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి వస్తున్నాయి? వెదర్ అది ఆర్థరైటిస్ వల్ల వస్తుందా, లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లం సమస్య వల్ల ఏమైనా వస్తుందా నిర్ధారించుకున్నారా? మోకాళ్ళు అరిగినాయి అన్నారండి, రెస్ట్ తీసుకోవాలంటున్నారండి. బేసికలీ ఏంటంటే 43 years కాబట్టి యూజువల్గా 50 years తర్వాతే జాయింట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే దానికి రీజన్ ఎందువల్ల ఆ 50 సంవత్సరాల తర్వాత మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటామంటే, జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత యూజువల్గా లోపల వేసినటువంటి ఆ కీలు యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది యూజువల్గా 15 to 20 years అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 43 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కానీ చేస్తే ఇంకొక 60 సంవత్సరాలు అప్పుడు మళ్ళీ మీరు రివిజన్ అనేటువంటిది అవసరం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో రివిజన్ అనేటువంటిది తగ్గించడానికి రివిజన్ అనేటువంటిది అవాయిడ్ చేయడానికి యూజువల్గా 50 years తర్వాత అనేటువంటిది ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ మీరు సపోజ్ ఇప్పుడు మీకు పూర్తిగా అరిగిపోయి కంప్లీట్గా లేట్ స్టేజ్లో ఉంది అనుకుంటే కొన్ని లైఫ్ మోడిఫికేషన్ యాక్టివిటీస్, ఒక స్టిక్ యూజ్ చేయడము, లేకపోతే ఎక్కువ నడవడము, గొంతు కూర్చోవడం, మెట్లు ఎక్కడం లాంటివి ఇవన్నీ కూడా తగ్గించుకొని కొన్ని సంవత్సరాలు కొద్దిగా డిలే చేసుకోవడం అనేటువంటిది మంచిది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కొద్దిగా సిమ్టమాటిక్గానే వస్తుందన్నమాట. పెయిన్ కిల్లర్స్ అనేటువంటివి ఎక్కువ వాడకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేటువంటిది ఎక్కువ వాడడం వల్ల ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేదానికి హై ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం అవాయిడ్ చేసేదానికి ట్రై చేయండి. బట్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే నీ రీప్లేస్మెంట్లో వచ్చిన ఆధునిక చికిత్సా విధానాల గురించి చెప్పండి. సో ఆధునిక చికిత్సా విధానాల గురించి ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఏంటంటే మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్ అంటాము. అంటే ఎక్కువ శాతం ఇన్సిషన్ లేకుండా ఒక 12 centimeters నుంచి 15 centimeters లోపలే కోత అనేటువంటిది ఉంటుంది. లోపల జాయింట్ అనేటువంటిది రీప్లేస్ చేయడం ఇదొక పద్ధతి. ఇవంతా ఏంటంటే మనం యూస్ చేసేటువంటి ఆ పరికరాల యొక్క మోడిఫికేషన్ అనేటువంటివి ఇప్పుడు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ అనేది చేసుకోవడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పెయిన్ అనేటువంటిది అంటే రీహాబిలిటేషన్ అనేటువంటిది ఫాస్ట్గా చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు యూనికాండాల నీ ఆర్థ్రోప్లాస్టీ గురించి చెప్పాను ఆల్రెడీ. సో అది కూడా ఆధునిక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే ఆక్సినియం ఇంప్లాంట్స్ అనేటువంటివి వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఇవేంటంటే ఆక్సినియం ఇంప్లాంట్స్ అనేటువంటివి 30 years లైఫ్ స్పాన్ ఉంటుందనేటువంటిది లిటరేచర్లో ఉందన్నమాట. ఇవేంటంటే ఇవి ఒకసారి వేసుకుంటే లైఫ్ మొత్తం ఇంకా మళ్ళా కూడా సర్జరీ అవసరం రాకుండా ఉంటుందనేటువంటిది అదొక టెక్నిక్. ఐ మీన్ ఇట్ ఈస్ ద మెటీరియల్ విత్ విచ్ చేసినటువంటి ఆక్సినియం ఇంప్లాంట్స్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా చూస్తే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ లోపల ఈ పిఆర్పి నీ జాయింట్ లోపల ఇవ్వడం వల్ల కీలు అనేటువంటిది అరగకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇవన్నీ చెప్పండి. అయితే అలాగే సర్జరీ తర్వాత చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి సరిపోతుంది? గుడ్. యూజువల్గా ప్రోటోకాల్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి వాటిల్లో ఆపరేషన్ చేసిన మరుసటి రోజు నుంచి నడిపిస్తాం. ఈవెన్ సింగిల్ సైడ్ ఒక సైడ్ చేసినా కానీ యూజువల్గా మా సెంటర్లో బైలేటరల్ నీ ఆర్థ్రోప్లాస్టీ అనేటువంటిది 2 మోకాళ్ళు ఒకేసారి చేస్తూ ఉంటాం అన్నమాట. సో చేసిన తర్వాత కూడా ఆపరేషన్ అయిన మరుసటి రోజు నుంచే మ్యాక్సిమం కొద్దిగా పేషెంట్ కంప్లైంట్స్ తక్కువ ఉంది అంటే సెకండ్ డే నుంచి వాకర్ పెట్టి వెంటనే నడిపిస్తాం. కొంతమంది ఈవెన్ వితౌట్ వాకర్ కూడా సెకండ్ డే నుంచి కూడా నడిచినటువంటి పేషెంట్స్ ఉన్నారన్నమాట. సో వీళ్ళంతా ఏంటంటే ఇటు
వెంటనే నడిపించడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అనేటువంటివి మనము తగ్గించేదానికి ఛాన్స్ ఉంది. ఈ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒకానొక కాంప్లికేషన్ ఏంటంటే డీవీటీ అంటాం అనమాట, డీప్ వీన్ థ్రాంబోసిస్. ఎర్లీగా రీహాబిలిటేషన్, ఎర్లీగా మొబిలైజేషన్ చేయడం వల్ల ఈ డీవీటీ అనేటువంటి కాంప్లికేషన్ తగ్గించేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదొకటి. తర్వాత పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి డెఫినెట్గా ఇట్ గెట్స్ బూస్టప్ బికాస్ ఆఫ్ ఎర్లీ మొబిలైజేషన్ అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఎర్లీ 3వ రోజు నుంచి మెట్లు ఎక్కడము దిగడం అనేటువంటి వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తారు. 4th డే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీసు, వాళ్ళ యొక్క బయట పోయి ఎటువంటి పనులైనా కూడా ఒక 1 month తర్వాత నుంచి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే లోపల అమర్చిన కీలు లైఫ్ టైం ఎంతకాలం ఉంటుంది? సో యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు, ఇప్పుడు వచ్చినటువంటి ఆధునికమైనటువంటి మెటీరియల్స్తో తయారు చేసినటువంటి ఇంప్లాంట్స్ లైక్ ఈ ఆక్సినియం అనేటువంటిది, లైక్ క్రోమియం కోబాల్ట్ అనేటువంటివి, వీటికంతా కూడా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది. బట్ లిటరేచర్ సేస్ ఏంటంటే ఒక 15 to 20 years ఆఫ్ లైఫ్ స్పాన్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఈ హైలీ పాలిష్డ్ పాలీ అంటాము, హైలీ క్రాస్లింగ్ పాలీ అనేటువంటివి, వీటి అంతా ఏంటంటే వేర్ ఆఫ్ అనమాట. అంటే ఆ లోపల వాడినటువంటి ఆ కీల్ అనేటువంటిది, అరుగుదల అనేటువంటిది తగ్గించేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇటువంటి మెటీరియల్ వాడేదాని వల్ల. నెక్స్ట్ వచ్చి ఆక్సినియం అనేటువంటిది 30 years ఇస్తారన్నమాట. ఓకే, సో అది. అలాగే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? సో ప్రతి సర్జరీకి కాంప్లికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ చిన్న చిన్న అపెండిసెక్టమీ కానీ ఏ సర్జరీకైనా సరే కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అదే రకంగా వీటికి కూడా లైక్ అనస్థీషియా కాంప్లికేషన్స్. తర్వాత కాకపోతే వీటికి వచ్చినటువంటి కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువ ఉంటుంది, వెరీ లెస్ కాంప్లికేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ అనేటువంటిది యూజువల్గా డిపెండ్స్ అపాన్ వాళ్ళ రోగ నిరోధక శక్తి, దట్ రెసిస్టెన్స్ అనేటువంటి తక్కువగా ఉండేటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది, బట్ ఇట్ ఈస్ వెరీ లెస్, 0.1% ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది, 1 to 0.1% డిఫరెంట్ సిరీస్లో అట్లా ఇన్ఫెక్షన్ రేట్ అనేటువంటి చెప్తూ ఉంటారు. బట్ డీవీటీ అనేటువంటిది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. ఈ డీవీటీ అనేటువంటిది కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా తగ్గించేదానికి మనం ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తర్వాత మనం కొన్ని ప్రికాషన్స్, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా తగ్గించేదానికి హై ఛాన్స్ ఉంటుంది. ఓకే, కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయో, వచ్చిన తర్వాత వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీలో అందుబాటులో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.